హాయ్ గాయ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అఖిల నాగేందర్. ఈరోజు మన వీడియోలో సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సొరకాయ కర్రీ అండ్ జొన్న రొట్టె ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బంజారాలో సూపర్ టేస్టీ జొన్న రొట్టె అండ్ సొరకాయ కాంబినేషన్. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సొరకాయ కర్రీ కోసం పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మనకు టేస్ట్కి సరిపడా ఇందులోనే అల్లం తరుగు, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. అందులోనే పోపు గింజలు కూడా వేసుకోవాలి. అందులోనే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా కలుపుకొని ఉల్లిపాయలు అనేది పచ్చిగా లేకుండా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న మిర్చి పేస్ట్ను కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇందులోనే మనం మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి అనేది పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని సొరకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలను వేసుకోవాలి. సొరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, నేను కూడా అందులో ఒకదాన్నే. కానీ ఇలా ఒకసారి సొరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులోనే మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సొరకాయ ముక్కలు ఎంత బాగా ఉడికాయో. సొరకాయ ముక్కలు అనేది ఇలా ఉడికాక ఇందులోనే ఒక టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని టమాటా ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇందులో కారం వేసుకోకుండా వండుకోవచ్చు. ఇలా టమాటా ముక్కలు అన్నీ ఉడికిపోయాక ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడిను, గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకోవడం వలన టేస్ట్ అనేది బాగుంటుంది సొరకాయ కర్రీలో. ఈ మసాలా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోవాలి. ఇలా ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే చాలండి, అంతే. టేస్టీ సొరకాయ కర్రీ రెడీ. ఈ సొరకాయ కర్రీ అన్నం, చపాతి, జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్.